అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం వెంకటాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పంచదార్ల ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఈ దీక్ష నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ, జిల్లా ఇన్ఛార్జ్ బొడ్డేడి ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణం ధర్మశ్రీ మాట్లాడుతూ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పంచదార్ల ప్రాంతంలో జరుగుతున్న అధిక తవ్వకాల కారణంగా శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల సహజ స్వరూపం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రానికి ఆనుకుని భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు కొనసాగడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో పాటు ఆలయ పరిసరాల భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం, మైనింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి తవ్వకాలను నిలిపివేయాలని, అనుమతులు, లీజ్ నిబంధనలపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జ్ బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోకుండా అక్రమ మైనింగ్ కు పరోక్షంగా ప్రోత్సాహం ఇస్తుందని ఆరోపించారు. పర్యావరణాన్ని, పురాతన దేవాలయాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అవసరమైతే ధర్మ పోరాటంకు సిద్ధమవుతామని వైసీపీ నేతలు హెచ్చరించారు. మీకు పంచదారుల కొండే దొరికిందా? అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అమాయకులని మీరు అనుకుంటున్నారా? లేదా వినాయకుల్లాగా ఇష్టారాజ్యంగా మీరు మింగేద్దామని చెప్పేసి మీ కొండని ఆసరాగా తీసుకున్నారా? ఎందుకు ఇలా పని చేస్తున్నారు? ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా సార్ అక్రమంగా ఇందా ప్రసాద్ చెప్పాడు. నిజమే, ఎక్కడైనా ఒక లారీ ఓవర్లోడ్ అయితే పట్టించుకొని వాళ్ళు డబ్బులు మామూలు వసూలు చేసేస్తుంటారు. మీరు ఇక్కడ ఎస్ఐకి చెప్తే ఎస్ఐ గారు అన్నారు, సార్ ఎంఆర్ఓ దగ్గర నుంచి రావాలండి, ఒకసారి సిఐకి చెప్పండి అన్నారు. సిఐ గారికి చెప్పాను. సిఐ చెప్తే ఎంఆర్ఓ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే నేను ఏదైనా సరే ఆ లారీలు పట్టేస్తానని సిఐ గారు అన్నారు. ఇప్పుడున్న సిఐ అన్నాడు. సర్లే కదా, నేను వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పాను. ఎంఆర్ఓ అన్నారు, సార్ నేను కానీ మీకు చెప్పకనే మీకు కానీ చెప్పాను అనుకోండి, మీరు మొన్న అక్కడ విజిట్కి వచ్చినప్పుడు నాయకత్వాన్ని అందరినీ తీసుకెళ్ళినప్పుడు ఆ క్వారీ తవ్వేస్తుంటే ఒక గంట ఆపండి అని నేను బతిమాలేనండి. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని, ఇంకో శాసనసభ్యుడు ఉన్నాడు పేరుకి, వాళ్ళ అన్నయ్యని కూడా అడిగానండి. ఇద్దరిని అడిగితే నువ్వు కానీ ఒక లారీ ఆపితే నువ్వు ఇమీడియట్గా నువ్వు గంటలో ఇక్కడ సెలవు పెట్టి నేను ఇంకో దగ్గర పంపించేస్తానని నన్ను బెదిరించారు సార్. నన్ను ఏం చేయమంటారు అని చెప్పి దయచేసి మళ్ళీ మీకు నేను చెప్పినట్టు కాకుండా ఏడీ మైన్స్ ద్వారా కొంచెం నేను రెన్యువల్కి రాయమన్నారు. నేను రాయను, ఏడీ మైన్స్ని మాత్రం అక్కడ ఆపిమనండి, నేను ఏదో కొరియర్ పెట్టి పంపిస్తానని ఎంఆర్ఓ అన్నాడు. ఏడీ మైన్స్ అనకాపల్లి ఉన్నటువంటి ఏడీ మైన్స్ చెప్పాను. ఏడీ మైన్స్ చెప్తే సార్ ఆయన ఏదో నెలవారీగా బాగా మొత్తం పిక్కలన్నీ తీసుకుంటున్నాడు, అక్కడ బొక్కలు పెట్టేస్తుండు, అక్కడ ఏం పిక్కలు తీసుకుంటున్నాడు అంచేత ఆయన రాసేటప్పుడే ఇది ఏమో ఓవర్గా తవ్వేస్తున్నాను ఒక మాట రాసేస్తే నేను ఆపేస్తే పౌరుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దాం. ఈరోజు మరి మీరు చేస్తున్న ఈ నిరాహార ఈవేళ రేపు ఇక్కడ కొనసాగిన తర్వాత మరి సోమవారం నాడు ఎంఆర్ హౌస్ రాంబెల్లి ఎంఆర్ఓ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కలిపి ఒక మెమోరాండం ఇవ్వడానికి, తర్వాత ఏడీ మైన్స్కి ఒక మెమోరాండం ఇవ్వడానికి ధర్మశాలని మేము కోరుతున్నాం. ఇందులో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఏడీ మైన్స్, ఎంఆర్ఓని, దీనికి సంబంధించిన అధికారులు కూడా సస్పెండ్ చేయాలని, ఏదైతే పర్మిషన్ కంటే మించి ఎక్కువ మైనింగ్ చేశారో ఈ అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని, మైనింగ్ సంబంధించిన ఏడీని, ముఖ్యంగా మైనింగ్ ఏడీని, కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నటువంటి మైనింగ్ ఏడీని సస్పెండ్ చేయాలని చెప్పి ఎవరన్నా తట్ట మట్టెట్టుకెళ్తే కేసులు రాసేటువంటి పోలీసు వారు మరి ఎంత మైనింగ్ దోపిడీ జరుగుతుంటే మరి చూస్తూ ఉండుకుపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ అనేక కార్యాచరణ మీద ఈ 2 రోజులు నిరాదీక్ష అయిన తర్వాత సోమవారం ఎంఆర్ హౌస్ దగ్గర మెమోరాండం ఇవ్వడం, మంగళవారం మైనింగ్ ఏడీ ఆఫీస్ ముందు మెమోరాండం ఇవ్వడం, బుధవారం నాడు పాదయాత్ర, ఏదైతే ఈ పుణ్యగిరి చుట్టూ ఈ పుణ్యగిరిలో 30 గ్రామాల ప్రజలు కలుపుకొని, 30 గ్రామాలను వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలుపుకొని మరి పుణ్యగిరి పాదయాత్ర ధర్మశ్రీ గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. దాంట్లో మనందరం భాగస్వామ్యం అవుతాం. ఈ పోరాటం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేసే వరకు, ఈ మైనింగ్ పర్మిషన్ రద్దు చేసే వరకు కూడా వివిధ దశల్లో పార్టీ నాయకత్వంతో ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ పాదయాత్రలో రోజుకు ఒక రాష్ట్ర నాయకుడు, ఒక రోజు కుర్సా కన్నబాబు గారు, ఒక రోజు బొత్స సత్యనారాయణ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని ధర్మశ్రీ గారితో పరిచయం రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు.
ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు సహకారంతో శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని ఏ రకంగా పరిపాలిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళని ప్రజాసేవ చేయడానికి ప్రజలు ఓట్లేస్తే ప్రజా సంపదని, దేవుడి మాన్యాల్ని, దేవుడి కొండల్ని 150 మీటర్ల లోతులో గ్రావెల్ తవ్వడమే కాకుండా ఈ పక్కనే కాలనీ ఉందని కూడా ఇంగిజ్ఞానం కూడా లేదు. వీళ్ళకి బుద్ధి బుర్ర ఉందా? ఇటువంటి పనికి వారిన మనం ప్రజాప్రతిగా ఎన్నుకున్నామని చెప్పి సిగ్గుపడాలి ప్రజలు. ఈరోజు పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఫారెస్ట్ మినిస్టరు, పర్యావరణ శాఖ ఆయన కంట్రోల్లో ఉంది. ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గం జనసేన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి బీజేపీ పెద్దలు దీని మీద స్పందించాలి. నిజంగా హిందూ ధర్మం మీద కానీ, హిందువుల మనోభావాల మీద కానీ మీకు గౌరవం ఉంటే, నిజమైన సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ దేవాలయాలకు సంబంధించిన కొండల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో మీ కళ్ళ ముందు చూపిస్తున్నాం. దయచేసి ఇప్పుడు స్పందించండి. మీలో నిజంగా ప్రజాస్వామ్య విలువలు ఏమైనా ఉంటే, ఈ ప్రజలు మమ్మల్ని ఓట్లేసి పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు, ఇటువంటి సందర్భంలో మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో దోపిడీ చేస్తున్నారు, వీళ్ళు అడ్డుకట్ట వేయాలని చిత్తశుద్ధి మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీవాలను రద్దు చేయండి, ఈ కొయ్యలు కప్పించండి, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడండి, రేపు రాబోయే కాలనీ వాసుల్ని ప్రాణాలు కాపాడండి. మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యం మీద, మీరు చేసిన ప్రమాణాల మీద మీకు నమ్మకం ఉంటే ఒకసారి పరిశీలించండి, అధికారులు పంపించండి. ఇది పెద్ద స్కాము. ఇందులో ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులకు హస్తం కూడా ఉంది. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారుల వారికి, మీ ఏడీ మైనింగ్కి, ఎంఆర్ఓకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా వెళ్ళి విన్నపాలు ఇచ్చినా స్పందించలేదంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని చూస్తున్నారా? ఇందులో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ పెద్దలతో పాటు, మేము చెప్పిన పెద్దలతో పాటు అధికారులు కూడా మామూలు అందుతున్నాయి. అందుకే ఇంత పెద్ద దోపిడీని రక్షిస్తున్నారు. ఇటువంటి పెద్ద దోపిడీని ప్రజలకు తెలియకుండా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మీడియా మిత్రులు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. దీనిపై ధర్మశ్రీ గారి నాయకత్వంలో కార్యాచరణ రూపొందించాం. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రభుత్వం దిగి వచ్చి ఆ జీవోలు రద్దు చేసి ఈ గొయ్యలు కప్పి ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని, హిందువుల మనోభావాల్ని కాపాడే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.